హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ముందుగా ఆంధ్ర ప్రజలందరికీ సంక్రాంతి అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు. మొత్తం నిన్న చూస్తూనే ఉన్నాం కదా, హైదరాబాద్ నుంచి పంతంగి టోల్గేట్ గుండా పట్నం నుంచి పల్లెకు ఆంధ్ర తరలిపోతున్నది. ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒక నూతనోత్సాహంతో, ఎందుకంటే భారీ మార్పు వచ్చింది కదా గత ఏడాది, గత సంక్రాంతికి ఈ సంక్రాంతికి బేరీజ్ వేసుకుంటే ఏకంగా ప్రభుత్వమే మారిపోయింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. సో పల్లెల్లో పరిస్థితి ఏంది తెలుసుకునే పనిలో భాగంగా, దాంతోపాటు సంక్రాంతి అంటేనే ఆంధ్ర ప్రజలకు అతిపెద్ద పండగ, అదొక పెద్ద ఈవెంట్ అనమాట. దానికోసం రోజుల తరబడి వెయిట్ చేయడం, ఇక ఇప్పుడు వెళ్ళిపోవడం, తర్వాత గంగిరెద్దుల కోలాహలం, తర్వాత సంక్రాంతి పండగ అంటేనే ఇక ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, సో ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. కోడి పందాలు, తర్వాత క్యాసినోలు, వీటితో పాటు రికార్డింగ్ డ్యాన్స్లు, భోగం మేళాలు, ఇవన్నీ చాలా. సో ప్రతి దశలో పిండి వంటల దగ్గర నుంచి మొదలు పెడితే అనుక్షణం ఎంజాయ్ చేసేందుకు సంక్రాంతి ఒక పెద్ద వేదిక ఆంధ్ర ప్రజలకు. సో ముందుగా వాళ్ళందరికీ విషెస్ చెప్తూ ఈ సందర్భంగా ఒక చిన్న ర్యాగింగ్ గేమ్ ఆడదామని చెప్పి ఈ స్టోరీ చేస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే గతంలో మన పూర్వీకులు చెప్తా ఉండేవాళ్ళు కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, బొలిరోగాన్ని బొలిరోగంతోనే న్యాయం చేయాలి, మందుకు మందే మందు అని ఈ సామెతలన్నీ చెప్తారు కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గత సంక్రాంతికి ఏం జరిగిందో ఒకసారి రివైండ్ చేసుకోండి. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి వేడుకలను ఆసరాగా చేసుకొని, ఎందుకంటే మొత్తం పట్నం నుంచి దేశ విదేశాల నుంచి ఆంధ్రాకు మొత్తం అందరు కూడా వస్తారు. ఎన్ఆర్ఐల నుంచి ప్రతి సామాన్య పౌరుడి దాకా ఆంధ్రాకు వస్తారు. స్థానికంగా పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ, అసలు పాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎట్లాంటి పథకాలను అందిస్తుంది, ఎట్లాంటి అభివృద్ధి చేసింది అని చెప్పి మాట్లాడుకుంటడం ఆనవాయితీ అనమాట. ఆంధ్ర అంటేనే ఒక రాజకీయానికి వేదిక. ఈ నేపథ్యంలో గతంలో చేసిన ప్రోపగాండాను ఒక్కసారి రివైండ్ చేసుకోండి. మన కూటమి పెద్దలందరూ కూడా ఇంకా 3 పార్టీలు కలిసిన తరుణంలో, అప్పటికి కలవలేదులే కానీ కలిసిపోతారు అన్న సంకేతాల నడుమ ఒక ప్రాపగాండాను ఆంధ్ర ప్రజలకు ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఏమని చేసిర్రు? జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో పెట్రోల్ రేట్లు పెరిగినాయి, దేశవ్యాప్తంగా ఎక్కడ లేనంత 110 రూపాయలు వసూలు చేసి దోస్తూ ఉన్నారు. తర్వాత ఇసుక, నకిలీ మద్యం పోసి దొబ్బేస్తూ ఉన్నారు, అయిన వాళ్ళకు జేబులు నింపుతూ ఉన్నారు. అలాగే కరెంటు బిల్లుల బాధుడు, నిత్యావసర సరుకుల పెరుగుదల, ఇట్లా అన్నీ కొల్లగొట్టి రాష్ట్రం మొత్తాన్ని అప్పులపాలు చేసి మన డబ్బులు మనకి ఇస్తున్నారు తప్ప ఆయన ఇడుపులపై ఎస్టేట్ని అమ్మి ఏమైనా పెడుతున్నాడా అని చెప్పి ఒక ప్రోపగాండాకు తెరదీసిండ్రు. సేమ్ టైం మన బాబు గారు వస్తే, ఇక బాబు వస్తేనే జాబ్ వస్తుంది, 6 గ్యారెంటీలు అమలవుతాయి, తర్వాత విద్యా వైద్యాన్ని ఆయన సెటరైట్ చేస్తాడు, మన ఆంధ్ర పిల్లలందరినీ కూడా గ్లోబల్ సిటిజన్స్గా మారుస్తారు. సో ఆయన వస్తే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఆయన నడిపిస్తాడు అని చెప్పి ఇక ఒక ప్రచారానికి తెరదీసారు అనమాట. ఎవరు? మన కూటమిలోని 3 పార్టీలు. సో ఏడాది అయిపోయింది. జూన్ 4వ తారీఖున వచ్చిన ఫలితాల్లో ప్రభుత్వం మారిపోయింది. దానికి ఆ రోజే అడుగులు పడ్డాయి అనమాట సంక్రాంతి వేదికగా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 7 నెలల పాలనా కాలంలో మరి వారు ఇచ్చిన, కూటమి సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, సూపర్ 6 హామీలు కావచ్చు, ఇవన్నీ అమలవుతున్నాయా లేదా అన్నది ఒకసారి ఆంధ్ర పౌరులుగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. సో ఈ ప్రయత్నంలో భాగంగా జస్ట్ సరదా కోసం మాత్రమే నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే మన కూటమి సర్కారు దిక్కుమాలతనం, దగుల్బాజీతనం, వాళ్ళ కసి, కోపం, ఫ్రస్ట్రేషన్ లెవెల్స్, బీపీలు, షుగర్లు ఏ రేంజ్లో ఉన్నాయో చూస్తూనే ఉన్నారు కదా. ప్రశ్నించే ప్రతి గొంతును కూడా లోపలేసి కారప్పొడి కురిపించేంత పైత్యం చూపిస్తూ ఉన్నారు. సో అది వేరే సెక్షన్. కానీ ఒక పౌరులుగా మనం ఏం చేయాలి అంటే, ఎందుకంటే మన నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 20,000, సంతోషమా? కావాలంటే బాండ్ పేపర్ రాసుకోండి అని చెప్పారు కదా. ఒకసారి దాని ఆధారంగా, ఎందుకంటే సంక్రాంతి అంటేనే ప్రతి ఇల్లు, ప్రతి లోగిలి ఆహ్లాదకరంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. బంధువులందరూ కలిసి అంత్యాక్షరి ఆడతారు కదా. ఇప్పుడు ఇట్లాంటిదే ఒక అంత్యాక్షరి మీరు కూడా ఆడండి. అదేంటంటే, ప్రతి అవ్వను కదిలించండి. ఏమవ్వా, నీకు 7,000 రూపాయల పెన్షన్ వస్తుందా? ఆ ర్యాగింగ్ ఎట్లుండాలంటే, ఏం పిన్ని నీకు 18,000 వచ్చినాయా? అక్క నీకు 18,000 వచ్చినాయా? చెల్లి నీకు 18,000 వచ్చినాయా? బాబాయ్ మీ వ్యవసాయం ఎట్లా ఉంది? నీకు రైతు భరోసా కింద 20,000 వచ్చినాయా? తాత నీకు 20,000 వచ్చినాయా? పెదనాన్న నీకు 20,000 వచ్చినాయా? ఎరా చింటూ నీకు 15,000 వచ్చినాయా తల్లిఒడి కింద? తర్వాత చిట్టి నీకు 15,000 వచ్చినాయా?
తర్వాత పెద్దమ్మ నీకు 18,000 ఇచ్చినాయా? ఇట్లా ప్రతి ఒక్కళ్ళను కదిలించే ప్రయత్నం చేయండి. వాళ్ళు చెప్పే ఆ స్నిప్పెట్స్ ఉంటాయి చూసినారా? బూతులు ఇవన్నీ వద్దు. ఎందుకంటే ఇది ప్రచారం కోసమో ఏదో హంబక్ కోసమో కాకుండా అసలు ఆంధ్ర ప్రజల మనోగతం ఏంటో ఈ రాష్ట్ర సర్కార్‌కు తెలియాలన్నమాట. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళను కదిలించే ప్రయత్నం చేయండి. అట్లనే బాబు గారు వచ్చినాక కరెంటు బిల్లు పైసా కూడా పెంచామని చెప్పారు కదా. కరెంటు బిల్లు పెరిగిందా? లేదంటే ఇంకా తగ్గిందా? 24 గంటలు కరెంట్ ఇస్తున్నారా? ఆంధ్ర మొత్తం వెలిగిపోతున్నదా? ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ వేసి వాళ్ళ అవుట్‌పుట్ ఏందన్నది తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాటిని సెల్ఫీల రూపంలో మీ అకౌంట్లలో పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తం సోషల్ మీడియా పోటెత్తాలా, డిజిటల్ మీడియా మొత్తం తగలబడిపోవాలా. ఎందుకంటే ఆంధ్ర ప్రజల రాజకీయ చైతన్యాన్ని చూపించాల్సిన తరుణం వచ్చేసిందనమాట. ఎందుకంటే ఇది అసలైన సందర్భం. ఇట్లాంటి సందర్భాన్ని వేదికగా చేసుకోకపోతే ఆంధ్ర ప్రజల హక్కులకు ఇక నిరంతరం భంగం కలుగుతూనే ఉంటుందన్నమాట. ఇట్లా ఏపీ పల్లెలన్నీ కూడా మోతం మోగిపోవాలా. రూరల్ అర్బన్ అన్న తేడా లేకుండా ప్రతి ఊర్లో కూడా ఇదే డిస్కషన్, ఇదే డిబేట్. మళ్ళీ పొద్దస్తమానం ఇదే పనిలో ఉండడం కాదు. మీరు మీ కోడి పందాలు ఆడతారో లేదంటే ప్యాకెట్ ఆడతారో మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారో చేయండి. కానీ ఒక అరగంటలో గంటలో కేటాయించి ఊర్లో మీకు తెలిసిన వాళ్ళందరినీ కదిలించే ప్రయత్నం చేయండి. ఇక వైసీపీ వాళ్ళంటే వదిలేయండి, అలా దిక్కుమాల సంత అని చెప్పి మన వాళ్ళు ముద్రేసారు కదా, వదిలేసేయండి. ఎందుకంటే ఆ 40% మందికి ఈ కూటమి సర్కారు ఏ సంక్షేమ పథకం ఇయ్యదో, వాళ్ళకి ఏవి రావు. సో వాళ్ళ ముందర మైక్ పెట్టినా లేదంటే మీరు ఏమైనా అడిగే ప్రయత్నం చేసినా రాలేదని చెప్తారు. సో ఆ అవుట్పుట్ కంటే మనం ఇంకొక ప్రయత్నం చేద్దాం. టీడీపీ కండువా కప్పుకొని జనసేన జెండా పట్టుకొని బత్తాయిలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు కదా, వాళ్ళని టార్గెట్ చేసుకొని నీకు 15,000 వచ్చినాయా, నీకు 18,000 వచ్చినాయా, నీకు 20,000 వచ్చినాయా, సంతోషంగా ఉన్నారా, బాండ్ పేపర్ రాసి ఇచ్చారు కదా అవన్నీ వస్తున్నాయా, రాకపోతే ఏం చేస్తున్నారు, అడుగుతున్నారా, నిలదీస్తున్నారా, ఇట్లా ఇట్లా అడిగే ప్రయత్నం చేయండి. వాళ్ళ నుంచి వచ్చే అవుట్పుట్ చాలా కీలకం అనమాట. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫేట్ మారిందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒక ఏమంటారు ఒక పెద్ద యజ్ఞం లాంటిది అనమాట. ఎందుకంటే మన బాబు గారికి పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, అడుగడుగున క్యాడర్ ఉన్నది, తర్వాత 57% మంది ఓటేసిన జనాలు ఉన్నారు. వాళ్ళ నుంచి ఈయన అవుట్పుట్ తెలుసుకోవట్లేదంటే తెలుసుకుంటుండు. అయినా కానీ మన పచ్చపత్రికలు ఆ లుచ్చరాతలు రాయవు కదా. ఎందుకంటే ప్రజలంటే ఆయనకు ఒక ఫుట్బాల్ గేమ్ లెక్క. సో కనీసం ఈ సోషల్ మీడియా మొత్తం ఇట్లా తగలబడిపోతూ ఉంటే ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటారో తెలిస్తే కనీసం ఈ కూటమి సర్కార్కి ఏమైనా సిగ్గొస్తుందేమో అన్న చిన్న ప్రయత్నం అనమాట. ఇక ఈ ప్రయత్నంలో భాగంగా దయచేసి ఎక్కడ కూడా వైలెన్స్కి చోటు ఇవ్వకండి. ఎందుకంటే మళ్ళా చెప్తున్నా, ఎందుకంటే కూటమి నేతలు చాలా కసిగా ఉన్నారు. ఏ చిన్న వైరల్ అయ్యే ప్రయత్నం చేసినా, కంటెంట్ వైరల్ అవుతుందని అనిపించినా మిమ్మల్ని బొక్కలో వేయడం ఖాయం. ఒకవేళ అవతల వాళ్ళు చెప్పే అంటే ఈ కూటమిలో ఉండే కీలకమైన కార్యకర్తలు క్యాడరు మీకు మీ చెవికి ఏదైనా సీక్రెట్గా చెప్పే ప్రయత్నం చేస్తే వాటిని సీక్రెట్గానే ఉంచండి. వాళ్ళ పేర్లు రివీల్ చేయకుండా మీ సోషల్ అకౌంట్లలో పలానా వ్యక్తి XYZ అని పేరు పెట్టి రాస్తే రాయండి తప్ప. ఎందుకంటే వాళ్ళని మళ్ళీ మీరు సంక్రాంతి ఎంజాయ్ చేస్తారు, హైదరాబాదు లేదంటే ఇతర నగరాలకు వెళ్ళిపోయి మీ ఉపాధి మీరు చూసుకుంటారు. కానీ టార్గెట్ అయ్యేది ఎవరు? అక్కడ లోకల్గా ఉండే ఆ హార్డ్ కోర్ కార్యకర్తలు అనమాట. సో వాళ్ళని టార్గెట్ చేయనివ్వకుండా వాళ్ళ ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి జస్ట్ ఆ సీక్రెట్స్ని బయట ప్రపంచానికి చేరవేసే ప్రయత్నం చేయండి తప్ప ఎక్కడ వైలెన్స్కి తావివద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొకటి మళ్ళా చెప్తున్నా, ఇది సరదాగా ఆడాల్సిన అంత్యాక్షరి అంతే, ఓకేనా? అసలే అంటే అదేదో సినిమాలో చెప్తాడు కదా, సిచ్యువేషన్ బాగాలేనప్పుడే చిల్లవాలి బ్రో అని. సో ఇది చిల్లయ్యే సందర్భమే, కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన సందర్భం అనమాట. సో బీ కేర్ఫుల్. ఇకపోతే ఏపీ పల్లె వాతావరణం అంతా ఇదిగో ఇట్లా కార్లు, ప్రైవేట్ వెహికల్స్ ఎవరికి తోచింది వాళ్ళకు, అంటే స్తోమతకు తగ్గట్టు బస్సులు అయితే బస్సులు, ట్రైన్లు అయితే ట్రైన్లు ఇట్లా వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పటికే ఈ ర్యాగింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ఈ కార్లలో, బస్సులలో, ట్రైన్లలో ర్యాగింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎట్లా స్టార్ట్ అయిందంటే, సో ఏపీ పల్లె వాతావరణం, అర్బన్ వాతావరణం అంతా కూడా సందడిగా మారింది. వాస్తవానికి ఆ తిరుమల తొక్కిసలాట కనుక అదొక్క ఇన్సిడెంట్ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఏం చేస్తాం, అది ఇక దైవలీల, దాని సంగతి పక్కన పెడదాం. ఈ దిక్కుమాల పాలన, దగుల్బాజీ వ్యవస్థలు ఇట్లనే ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఇకపోతే హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులలో, కార్లలో, రైళ్లలో పోతున్న వాళ్ళు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటా ఉంటారు కదా. ఆ కబుర్లుగా కాలక్షేపంలో భాగంగా ర్యాగింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎట్లా అంటే పల్లెకి వస్తున్న వాళ్ళందరినీ ఎదురొస్తారు కదా రిసీవ్ చేసుకోవడానికి, లేదంటే దారి పొడుగునా పోతుంటే ఊర్లలో పెద్ద మనుషులు, బాబాయ్ వరుస అయ్యేటోళ్ళు, మామ వరుస అయ్యేటోళ్ళు, పిన్ని వరుస అయ్యేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వివిధ నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా రివర్స్ క్వశ్చన్లతో ఆట పడిస్తూ ఉన్నారంట. ఎందుకంటే గతంలో కొంతమంది ఈ సాఫ్ట్వేర్
వాళ్ళు ఉంటారు కదా, ఇంకా బాబు గారు వస్తేనే జాబులు వస్తాయి, గ్లోబల్ సిటిజన్స్గా మారుతారు. గతంలో 95 నాడు ఆయన ఎట్లాంటి సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో పెట్టినని చెప్పి ఉదరగొట్టారు కదా, అట్లాంటి వాళ్ళు కనిపిస్తే ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతా ఉన్నారంటే, ఎరా అబ్బాయి బస్ టికెట్ 5,000 అయిందటగా దూల తీరిందా అని ముసలి వాళ్ళు పిల్లల్ని ఆడపట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత బస్సు టికెట్ల బాధుడితో బస్సులోనే సంక్రాంతి అయిపోయిందటగా, బాబు గారు బాగా రాడు దింపారటగా అని చెప్పి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారంట. అలాగే ఎరా అబ్బాయి పెట్రోల్ రేట్లు 10 రూపాయలు తగ్గించారంటగా, ఏపీకి వస్తున్న సందర్భంగా డిస్కౌంట్ ఇచ్చిందటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోయేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళిపో అని చెప్పి ఎకసక్కాయలు ఆడుతూ ఉన్నారంట. అలాగే ఇప్పుడు హైదరాబాద్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోవాలంటే 2-3 టోల్ గేట్లు దాటిపోవాలి కదా. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఈ బాధుడే బాధుడు అన్న స్కీమ్ లేకుండా ప్రజలకు ఆ భారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా టోల్ గేట్లలో టోల్ వసూలు చేయొద్దని చెప్పి బాబు గారు సర్కార్ ఏదైనా సర్క్యులర్ జారీ చేసిందా, టోల్ కట్టకుండానే వచ్చేసిరా అని చెప్పి అడుగుతా ఉన్నారట. ఇది అక్కడ ఆంధ్ర ప్రజలు అంటే కొంచెం ఎటకారం ఎకసక్యాలు ఎక్కువ కదా ఆ గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో. సో ఇట్లా రివర్స్ కౌంటర్లు పడతా ఉన్నాయన్నమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కనిపిస్తున్న పల్లె వాతావరణం. ఈ 3 రోజుల పాటు, ఈ 4 రోజుల పాటు మంచిగా ఎంజాయ్ చేయండి. పిండి వంటలు తింటూ మన ఇంట్లో వాళ్ళతో సరదాగా కాలక్షేపం చేస్తూ, ఒక్కసారి పనిలో పనిగా ఏం చేయాలంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉన్నప్పుడు ఆ ఆర్బీకే సెంటర్లు ఎట్లుండే, తర్వాత ఆ బడులు ఎట్లా మారి ఉండే, తర్వాత ఆ రోడ్లు ఎట్లా ఉండే, ఇప్పటికే ఫోటోలు తీసుకోమని చెప్పి గతంలో చెప్పున్నారు కదా, వాటిని ఇప్పటి పరిస్థితులను కంపేర్ చేసి ఒకసారి వాటిని కూడా రివైండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే పనిలో పనిగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం నవరత్నాల పేరుతో కొన్ని హామీలు ఇచ్చి ఆ మేనిఫెస్టోనే బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా పాటిస్తూ 99% హామీలను అమలు చేసినాం, నెరవేర్చినాం, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినాం అని చెప్పి వైసీపీ ఊదరగొట్టింది కదా, ఆ నిజాల్ని కూడా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతకుముందే చెప్పిన కదా, నాడు నేడు స్కూళ్ళ మార్పుకు సంబంధించి అప్పుడు ఎట్లుండే స్కూళ్ళు ఇప్పుడు ఎలా తయారైనాయి, అప్పుడు ఆర్బీకే సెంటర్లను ఎట్లా తీర్చిదిద్దిండ్రు, ఇప్పుడు అవి ఏ ఏ దిశకు మారినాయి. అలాగే హెల్త్ క్లినిక్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది ఒక అంటే బ్రెయిన్ చైల్డ్ లాగా దాన్ని తీర్చిదిద్దిరు కదా, 0 వేకెన్సీస్ పేరుతో మెడికల్ రంగంలోనే అసలు మొత్తానికి ఏ మాత్రం ఖాళీలు లేకుండా ఇంటింటికి గడప గడపకు వైద్యాన్ని అందించే ప్రయత్నం చేసింది కదా. ఇప్పుడు ఆర్బీకే, ఇప్పుడు ఆ హెల్త్ క్లినిక్లు, విలేజ్ క్లినిక్లు ఎట తయారైనాయి, ఆ అంబులెన్స్లు ఏమైపోయినాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటు గ్రామ సచివాలయాలు, ఎందుకంటే గడప గడపకు ఏ ఒక్క పౌరుడు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీడియేషన్ చేపిస్తే మీ బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా, రెవెన్యూ రికార్డ్స్ దాకా అన్నీ కూడా ఇంటికి ఎట్లా ఒక ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళు ఎట్లా అందిస్తారో అట్లా తెచ్చిచ్చే ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు ఆ విలేజ్ సెక్రటేరియట్ల రూపురేఖలు ఎట్లా మారిపోయినాయి, ఏమైనా ఈగలు తోలుతున్నారా లేదంటే వాటిలో ఏమైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. సింపుల్గా మీ పొలిమేర మొదటి నుంచి చివరి దాకా జరిగిన మార్పులు, ఈ ఏడాది కాలంగా జరిగిన మార్పులన్నీ కూడా క్యాప్చర్ చేసి #వైఎస్ జగన్మార్క్ అనే దానికి పోస్ట్ కొట్టండి. ఇక వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, ఇంతకుముందే చెప్పినా కదా, ముళ్ళును ముళ్ళుతోనే కొయ్యాలి, వజ్రాన్ని వజ్రంతోనే తీయాలి, మందుకు మందే మందు అన్నట్టు ఆ గతంలో చేసిన ఆ ప్రోపగండా ఏదైతే ఉందో అవన్నీ రియాలిటీలోకి వచ్చినాయా లేదంటే రీల్ వర్షన్ లేనా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. బాధ్యత గల పౌరులుగా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేసే మేలు జస్ట్ ఈ పోస్టులు అనమాట. సో అందుకే దీన్ని ఒక సరదాగా ర్యాగింగ్ గేమ్ లాగా ఆడండి తప్ప, వీటి ద్వారా ఎమోషన్స్ని రెచ్చగొట్టి మనోభావాలు దెబ్బతీసేలాగా మీరు క్యాప్చర్ చేసే క్రమంలో కొంతమందిని టార్గెట్ చేసేలాగా కాకుండా రియాలిటీ ఏందనేది ఈ ఆంధ్రప్రదేశ్కు చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.